నాకు అనుమానం ఉన్నది ఓన్లీ మా అత్తయ్య పుష్పలత, మా బొమ్మర్ది చిరంజీవి, మా బొమ్మర్ది భార్య లక్ష్మి, వీళ్ళు ముగ్గురికి అన్నీ తెలుసు. వీళ్ళను గట్టిగా విచారిస్తే మాత్రమే తెలుస్తాయి, ఇంకెవరికి తెలియదు. వాళ్ళు గట్టిగా విచారిస్తే వాళ్ళన్నీ బయట పెడతారు. దీనికి సూత్రధారు ఎవరు ఏందని వాళ్ళకి తెలుసు. వాళ్ళు విచారిస్తేనే ఇవన్నీ బయటకు వస్తాయని నా నమ్మకం ఉంది. ఖచ్చితంగా పోలీసు వాళ్ళు విచారిస్తారని నమ్మకం ఉంది. మీడియా మిత్రులు గట కొంచెం సహకరించి వాళ్ళని విచారిస్తట్టు చేయండి, అప్పుడే ఈ నిజాలు బయటకు వస్తాయి. ఎవరు దీనికి బాధితులు వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. నువ్వు చనిపోతే ఎవరికి ఆస్తి అని అడిగారు. అప్పటి నుంచే నాకు డౌట్ స్టార్ట్ అయింది. నేను చనిపోవడానికి వాళ్ళకెందుకు అంటే దీని ఇంకా నా పిల్లలు చనిపోవడానికి, నా భార్య చనిపోవడానికి కారణం ఎవరు? వీళ్ళే ఉండొచ్చు. ఎందుకంటే నా మీదనే ఇంత ప్రెషర్ పెట్టారు, నా భార్య పిల్లల మీద ప్రెషర్ పెడతారు కదా. అందుకోసం నేను గట్టిగా కోరుకునేది ఒకటే, మీడియా మిత్రులందరికీ దీన్ని వెలికి తీయండి, నాకు సహకరించండి. ఎందుకు ఏ రాజకీయ నాయకుడు, ఏ వ్యక్తి నాతోటి పరిచయాలు లేరు. నాకు మొత్తం డబ్బు అంతా తీసుకెళ్ళిపోయారు. నా దగ్గర డబ్బు గిట్ట లేదు. వాళ్ళు డబ్బుతోటి అందరినీ మేనేజ్ చేస్తున్నారు. నా డబ్బు తీసుకొని నా మీదనే పోటీగా మేనేజ్ చేస్తున్నారు. ఆస్తి గురించి కూడా ప్రెషర్ చేస్తున్నారు. సెటిల్మెంట్ అంటే అదే కదండి. మీరు సెటిల్మెంట్ చేసుకోండి అంటే నాకు ఇది ఇవ్వండి, ఇది తీసుకోండి. అదే నాకు తెలియక నేను అడిగాను, సెటిల్మెంట్ అంటే ఏంది, సెటిల్మెంట్ మీనింగ్ ఏంది నాకు తెలియక అడిగాను. నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు, నేను ఎవరికి ఇవ్వలేదు. నీ ఆస్తి నా దగ్గర లేదు, నా ఆస్తి మీ దగ్గర డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయి. నా డాక్యుమెంట్ నాకు ఇవ్వడానికి మీకు సెటిల్మెంట్ ఎందుకు చేయాలి? ఓకే.